అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరిగేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున చట్టాలను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ కేవి సత్యనారాయణ, స్థానిక సిఐ బుచ్చిరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. వివిధ స్థాయి నాయకులందరితో కూడా ఒక శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది, అలాగే జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి బందోబస్తు పరంగా పోలీసు వారు తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో, చర్యలు తీసుకున్నటువంటి వాటిని వివరిస్తూ, అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పాటించాల్సిన గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు గైడ్లైన్స్ కానీ చట్టాలను కానీ గౌరవిస్తూ ఒక శాంతియుతమైన వాతావరణంలో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి ఇక్కడ డిస్కస్ చేయడం, చర్చించడం అనేది జరిగింది. దానిలో భాగంగా శాంతియుత వాతావరణంలో అనకాపల్లి జిల్లాలో ఏ విధమైన మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా పోలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అయింది. సో అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ, ఎగ్జిట్ పోల్స్ నుంచి ఉండేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ దాని తర్వాత ఉన్నటువంటి కాలంలో కూడా ఏ రకమైనటువంటి కేసెస్ ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా కాకుండా అందరూ కూడా సంయమనంతో పాటించాలని, ప్రజలందరినీ కూడా నాయకులు వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ఉండే విధంగా ఉండాలని, ర్యాలీలు, ప్రొసెషన్స్ అలాంటి వాటికి పర్మిషన్స్ లేవు, వాటిని అన్నింటినీ ఎవరు కూడా తీసుకొని కౌంటింగ్ సెంటర్ వద్దకు రావడం, అలాగే ఫైర్ క్రాకర్స్ లాంటి విషయం వాటిని కూడా ఉపయోగించకూడదు. దీని మీద పోలీసు వారి తరఫు నుంచి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ దగ్గర తీసుకోబడుతున్నటువంటి బందోబస్తు కానీ, అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ వాటి గురించి కూడా